హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రొవిజన్ ఏఆర్ ట్రైనింగ్ సెంటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి. సో లాస్ట్ 1.5 మంత్ నుంచి ఎలాంటి బ్యాచెస్ తీసుకోలేదండి. ఓకే, డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ అండి. సో నేను ఆఫీస్ వెళ్ళాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం మా రిలేటివ్స్లో 2 మెంబర్స్ ఎక్స్పైర్ అయిపోయారండి. సో ఆ వర్క్లో నేను కొంచెం బిజీగా ఉండే. సో నాకు చాలా మంది కాల్ చేశారు. సో నేను అనేబుల్ టు రెస్పాండ్ కూడా అవ్వలేదండి. ఓకేనా. సో ఎందుకంటే మై ఆఫీస్ ఆల్సో మొబైల్స్ నాట్ అలౌడ్ అండి. ఓకే, దట్స్ ద మెయిన్ రీజన్ అండి. ఓకే, సో సారీ ఫర్ దట్ అండి. ఓకే, సో నా మా అప్కమింగ్ బ్యాచెస్ వచ్చేసి 9 AM స్టార్ట్ అవుతుంది. 25th జూలై అండి, 2025. ఓకే, ఇది వచ్చి మనకి ఫ్రైడే అండి. ఓకే, ఫ్రైడే సాటర్డే 2 days డెమో క్లాసెస్ ఫ్రీ అండి. ఓకే, సాటర్డే అండ్ సాటర్డే 2 డెమో క్లాసెస్ ఫ్రీ. ఓకే, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, మేము యూట్యూబ్లో పోస్ట్ పెడతామండి. అండ్ ఈ ఈరోజు రికార్డింగ్ ఏదైతే చేస్తున్నామో ఆ రికార్డింగ్స్ కూడా మేము అందులో అప్లోడ్ చేస్తామండి. సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కావ్య ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, కావ్య ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్లోకి వచ్చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అండి. ఓకే, సో ఏంటి ఆ, ఈ- ఈరోజు టాపిక్ ఏంటంటే, సో నేను ఎప్పుడైనా సరే ఒక డెమో క్లాస్ పెట్టే బిఫోర్ ఏంటంటే నేను ఏదో ఊరికే డెమో క్లాస్ పెట్టానంటే సమ్ కంటెంట్ యూస్ఫుల్ కంటెంట్ యాడ్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో టుడే మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే రియల్ టైంలో మనం ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం. ఓకే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ కంపల్సరీ వీటిపైనే క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, రియల్ టైమ్ సాఫ్ట్వేర్స్ యుఎస్ హెల్త్ కేర్ సిస్టమ్. ఓకే, సో రియల్ టైంలో మనం ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం, ఏ పర్పస్కి యూజ్ చేస్తాం అనేది చూద్దాం ఫస్ట్. ఓకే, నౌ ఫస్ట్ సాఫ్ట్వేర్ మనకి ఏంటంటే బేసిక్గా మెడికల్ రికార్డ్ రివ్యూవర్ అండి. మెడికల్ రికార్డ్ రివ్యూవర్. ఓకే, మెడికల్ రికార్డ్ రివ్యూవర్ అండి. దెన్ పిఎంఎస్ సాఫ్ట్వేర్ అండి. ఓకే, దీన్ని మనం ప్రొవైడర్ మేనేజ్మెంట్ టూల్ అంటామండి, సాఫ్ట్వేర్ అంటాము. ఓకే, ప్రొవైడర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అంటాం. అట్ ద సేమ్ టైం పేషెంట్ ఎలిజిబిలిటీ సైట్, దీన్ని మనం ఏమంటామంటే క్లియరింగ్ హౌస్ అని కూడా అంటామండి. ఓకేనా, క్లియరింగ్ హౌస్ అని కూడా అంటాం. ఇన్సూరెన్స్ పోర్టల్స్ లైక్ యుహెచ్సి అండ్ ప్రియారిటీ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇవి మనకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓన్ వెబ్సైట్స్ అండి. ఓకేనా, నా ఇంకా చాలా ఉంటాయండి. నేను ఓన్లీ మీకు ఓన్లీ టూ చెప్తున్నాను. మనకు బీసీబీఎస్ అని చెప్పేసి చాలా ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ అవైలిటీ, దిస్ వన్ ఆల్సో ఎలిజిబిలిటీ, పేషెంట్ ఎలిజిబిలిటీ. ఓకే, ఆఫ్టర్ దిస్ అవైలిటీ, పేషెంట్ టెస్ట్, హాస్పిటల్ డేటాబేస్. ఓకే, సి ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ మనం ఒక ఏఆర్ కాలర్ అయినా, ఒక మెడికల్ బిల్లర్ అయినా, ఒక క్లియరింగ్ హౌస్, ఓకే, ఒక క్లియరింగ్ హౌస్ చేసే అనలిస్ట్ అయినా సరే ఎవరైనా సరే ఈ మోడల్స్ కంపల్సరీ నేర్చుకుంటే మీకు యూస్ఫుల్ అండి. ఓకేనా, సో ఇవి నేర్చుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే రియల్ టైంలో వీటిపైన మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఇప్పుడు ఇంతకుముందు లాగా మీకు వేరే ఉంటున్నాయండి, ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయిందండి. ఓకే, నవ్ ఇట్స్ కంప్లీట్లీ చేంజ్ అండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయ్యండి. 1 second అండి.
సారీ అండి. ఓకే. సో మనం ఒక రియల్ టైంలో మనము వెళ్ళాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మీకు వీటిపైన నాలెడ్జ్ ఉందనుకోండి, సో మీరు ఈజీ మీరు క్రాక్ చేయొచ్చు. సో సో చాలా మందికి ఏం డౌట్ అంటే ఇక్కడ అడిగే క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి, సార్ మళ్ళీ ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, ఇవన్నీ మాకు రియల్ టైంలో నేర్పిస్తారంటే, సి ఇప్పుడు నేను మీకు రియల్ టైం నేర్పించాలంటే నేను మా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ మొత్తం మీకు ఆఫీస్లో ఉన్న సాఫ్ట్వేర్స్ నేను చూపెట్టానండి. ఓకేనా. నాకు ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఇన్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఏదైతే ఉందో నేను వీటన్నిటిని మర్జ్ చేసి నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయించుకున్నానండి ట్రైనింగ్ పర్పస్కి. సో నేను దానిపైన ట్రైనింగ్ ఇస్తానండి. అంతేకాని సార్ మీరు రియల్ టైం అంటే మీ పక్కన వచ్చి కూర్చుంటే ఇట్స్ రాంగ్ అండి అది. ఓకేనా. మీకు రియల్ టైం మీకు అన్నం కడుపు నిండడం ఇంపార్టెంట్ అండి. అది మీరు స్పూన్ తోటి తింటారా, చేతితో తింటారా అనేది మీ ఇష్టం. కడుపు నిండిందంటే యూ విల్ బి యాక్టివ్ అండి. ఓకేనా. అంతే నా కాన్సెప్ట్ కూడా అంతేనండి. ఓకేనా. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే 2 రోజులు లేట్ అయినా కానీ జాయిన్ అవుతారు, ఎందుకంటే సార్ ప్రాక్టికల్ నేర్పిస్తారనే ఉద్దేశంతో అండి. ఓకే, దట్ ఇస్ ద మెయిన్ రీజన్ అండి. నేను ఇక్కడ మీకు వీటిపైన సాఫ్ట్వేర్ పైన నేను నేర్పిస్తానండి సార్. ఓకే. నౌ ఇందులో ఇది ఎందుకంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఏ పర్పస్కి యూజ్ చేస్తే చూద్దాం. సో మెడికల్ రికార్డ్ అనేది ఏంటంటే మనం పీడిఎఫ్ మెడికల్ రికార్డ్ చూడడానికండి. ఓకే. మెడికల్ రికార్డ్ పర్పస్కి మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా. మెడికల్ పిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ అండి. లైక్ మనం బిల్లింగ్ సాఫ్ట్వేర్ అంటే చూడండి, ఇదండి. ఇక్కడ చూడండి, చార్జ్ ఎంట్రీ. సో పేషెంట్ బిల్లింగ్ అండి. ఓకే. పేషెంట్ బిల్లింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ అనమాట. సో ఇప్పుడు చార్జ్ ఎంట్రీకి ఇది ఎలా ఉంటుంది, సో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా. నౌ పేషెంట్ ఎలిజిబిలిటీ. ఇక్కడ చూడండి, పేషెంట్ ఎలిజిబిలిటీ సైట్స్కి వచ్చేసి మనము పేషెంట్ ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉన్నాడా ఇన్యాక్టివ్ ఉన్నాడా, సో ఇవన్నీ నేను ఏంటంటే ఇందులో పేషెంట్ ఎలిజిబిలిటీ, ఓకే, క్లైమ్ రీప్రాసెసింగ్, ఈఓబి, ఓకే, అండ్ క్లైమ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి, ఏఆర్ రేజింగ్, అపీల్ ఎలా చేయాలి, ఓకే, ఫాలో అప్ నోట్స్ ఏంటిది, సో వాటి గురించి ఇది ఒక సాఫ్ట్వేర్ అండి మనకి. దీనే మనం క్లియరింగ్ హౌస్ అని అంటామండి. ఓకేనా. నెక్స్ట్. నెక్స్ట్. సో ఇన్సూరెన్స్ పోర్టల్స్. సో ఇవన్నీ ఏంటంటే వీటి ఈ పేషెంట్ ఎలిజిబిలిటీ నేర్చుకుంటే ఇది వచ్చేసినట్టేనండి. ఓకేనా. నో అవైలిటీ కూడా ఈ రెండు సేమేనండి. ఇక్కడ అవైలిటీ మీకు ఏదైతే ఇక్కడ అవైలిటీ వేస్టార్ ఇక్కడ క్లియరింగ్ హౌస్ ఏవైతే చెప్పామో ఈ రెండు సేమేనండి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అండి. ఓకేనా. ఎనీ వన్ మీరు ఇంటర్వ్యూలో చెప్పుకుంటే చాలు. హాస్పిటల్ డేటాబేస్ అంటే ఏంటి, సో ఒక పేషెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫుల్ ఇన్ఫర్మేషన్ విత్ సాఫ్ట్ కాపీస్ మనం వెరిఫై చేయడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి సమ్ టైమ్స్ ఏమవుతాయి అంటే మనకు వచ్చే మెడికల్ రికార్డ్స్ ఏంటంటే బ్లర్ బ్లర్ ఉంటాయండి. ఓకే. సమ్ టైమ్స్ పేషెంట్ ఫస్ట్ నేమ్ రాంగ్ ఉంటుంది అండ్ మెడికల్ రికార్డ్ నెంబర్ రాంగ్ ఉంటుంది, సబ్స్క్రైబర్ ఐడి రాంగ్ ఉంటుంది. సో అలాంటివి మనం ఏంటంటే హాస్పిటల్ డేటాబేస్లో వెరిఫై చేయొచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్ డేటాబేస్ మీరు ఇక్కడ చూడండి, నేను ఓవర్వ్యూ చూపిస్తాను జస్ట్. ఇది హాస్పిటల్ డేటాబేస్ అండి. సో ఇక మనము ఒక నెంబర్ ఎంటర్ చేస్తాము. నెంబర్ ఎంటర్ సెర్చ్ క్లిక్ చేయగానే పేషెంట్ డీటెయిల్స్ వస్తే ఆ పేషెంట్ సంబంధించిన డెమో షీట్స్ అయినా ఏమైనా డాక్యుమెంట్స్ అయినా ఇన్వాయిసెస్, డిశ్చార్జ్ సమ్మరీస్, పేషెంట్ డాక్యుమెంట్స్ లైక్ డ్రైవింగ్ లైసెన్స్, ఏ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ల్యాబ్ రిపోర్ట్స్ కావాలంటే దెన్ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకోవచ్చు మనము. ఓకే. నెక్స్ట్, రేడియాలజీకి ఏమైనా పేషెంట్ సంబంధించిన రేడియాలజీ ఇమేజెస్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం తీసుకోవచ్చు. ఓకే. నౌ నెక్స్ట్, సేమ్ థింగ్ హాస్పిటల్ డేటాబేస్ ఉంది. సో ఇదే బిల్డింగ్ సాఫ్ట్వేర్ మనకి ఏంటంటే పేమెంట్ పోస్టింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. పేమెంట్ పోస్టింగ్. సో పేమెంట్ పోస్టింగ్ అనేది ఏంటంటే ఇట్స్ అ డిఫరెంట్ మాడ్యూల్ అండి. సో దాని గురించి ఏంటంటే మేము సపరేట్ మాడ్యూల్ అని డిజైన్ చేయించాము. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, ఇది మనకు పేమెంట్ పోస్టింగ్ మోడల్ అంటారండి దీన్ని. ఓకే. ఇందులో మనకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ పేషెంట్ పేమెంట్స్, పేషెంట్ అప్లై పేమెంట్, ఇన్సూరెన్స్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, రివర్సల్ పేమెంట్, రిఫండ్ పేమెంట్, డినైల్ పోస్టింగ్. సో ఇట్లా ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం వీటిపై డిస్కస్ చేస్తామండి, ఏంటి మనం ఎలా యూజ్ చేయాలి అన్నది. ఓకేనా. సో ఇది పేమెంట్ పోస్టింగ్. సో మనం ఇచ్చే ట్రైనింగ్లో ఏంటంటే ఈ మోడల్స్ అని మేము కవర్ చేస్తామండి.
ఓకే, మనం ఇచ్చే ట్రైనింగ్లో ఈ మాడ్యూల్స్ కవర్ చేస్తాము, సో దట్ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈజీ క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు మెడికేర్ అంటే మీరు ఈజీ చెప్తారండి, మెడికేర్ అంటే 65 ఇయర్స్ అబవ్ ఉండాలి. బట్ వాట్ ఈస్ మెడికేర్ ఐడి అంటే ఎవరు చెప్పారండి. ఓకే. సో సో ఇదండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మా డిస్క్రిప్షన్లో మా అప్కమింగ్ బ్యాచ్ డెమో లింక్ ఉంటుందండి, మీరు జాయిన్ అవ్వచ్చండి వయా జూమ్. ఓకే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.